నమస్కారం. విసి న్యూస్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. మనతో ఇప్పుడు అనకాపల్లి జిల్లా లంకవానిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ వేచలపు దొరబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయన బాల్యం, రాజకీయ ప్రస్థానం, ప్రస్తుత పరిస్థితుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మీ బాల్యం, విద్యాభ్యాసం లంకవానిపాలెంలోనే జరిగిందా? దానికి సంబంధించిన విషయాలు ఏంటి సార్? నేను పుట్టడము పెరగడం అన్ని లంకవానిపాలెం గ్రామం అండి. బాల్యం నుంచి కూడా నేను లంకవానిపాలెం మా గ్రామంలోనే చదువుకున్నాను. తర్వాత చదవడానికి హై స్కూల్ స్థాయి వెయ్యంపేట, కురువాడ, అదేవిధంగా వైజాగ్లో కూడా చదువుకున్నాను. అనకాపల్లి పీజీ కూడా, డిగ్రీ పీజీ కూడా విశాఖపట్నంలో జరిగింది. డిగ్రీ వచ్చేటప్పటికి ఏవిఎన్ కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చేటప్పటికి ఆంధ్ర యూనివర్సిటీలో చేసి ఉన్నాను. సో రాజకీయ ప్రస్థానం అంటే స్టడీ పర్పస్ అంతా వైజాగ్, లంకవానిపాలెంలో జరిగింది. రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఏ విధంగా అనిపించింది? లేదా కుటుంబ నేపథ్యం ఏమైనా రాజకీయానికి సంబంధించింది ఉందా? కుటుంబంలో అయితేనే నాన్నగారు, ముందు దానికంటే ముందు తాతయ్య గారు, తర్వాత నాన్నగారు వచ్చేటప్పటికి సర్పంచ్గా సుమారు 35 ఏళ్ళు ఎనానమస్గా లంకవానిపాలెం గ్రామంలో ఉన్నారు. మధ్యలో సమితి ప్రెసిడెంట్గా కూడా చేసి ఉన్నారు. నాన్నగారికి అయితే రాజకీయ ప్రస్థానం ఉంది, కుటుంబం అంతా. అయితే మధ్యలో ఇంకా ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ చూసి నేనే ఇంకొద్దు, రెస్ట్ తీసుకోండి, నేనే విరమించమన్నా. నివర్దిని విరమించారు. అయితే 2009 వరకు అనుకుంటా చేశారు. తర్వాత ఈ 10 ఏళ్ళు ఆపేశారు. నాన్నగారు కూడా 2012లో కాలం చేశారు. సో అంటే నాన్నగారు కాలం చేసిన తర్వాత మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసారంట? రాజకీయాల్లో నేను లేనండి. తర్వాత నేను కూడా నా పీజీ అయిపోయిన తర్వాత నేను ఇంకా నా స్టడీ తర్వాత ఇంకా జాబ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత జాబ్ కొద్ది సంవత్సరాలు చేసిన తర్వాత నేను సొంతంగా వ్యాపారం నా స్నేహితులతో కలిపి సొంతంగా మొదలెట్టా. అయితే ఈ 10 ఏళ్ళ తర్వాత గ్రామంలో ముందు నాన్నగారు ఉన్నట్టుగా అయితే లేదు గ్రామం. మరి ఎందుకు లేదనేది వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చారు. నేను ఎక్కువ వైజాగ్లోని వ్యాపార నిమిత్తం ఉండేవాడిని. గ్రామంలో ఏ పండుగ కట్టయితే వెళ్ళేవాడిని. అయితే నాన్నగారు ఈ 35 ఏళ్ళ కాలంలో జరిగినట్టుగా లేదని, అయితే ఈ 10 ఏళ్ళలో 2 పర్యాయాలు సర్పంచులుగా వేరు వాళ్ళు చేశారు. అందులో కురుపోలు జయరాము, అతను మాజీ సర్పంచే, మంచి అతను. ఆయన కూడా నా దగ్గరికి ఊర్లో వాళ్ళందరినీ కలిపి వచ్చి కలిస్తారు, వ్యాపారం చేస్తే అక్కడికి వచ్చారు. మాయ గారు, గ్రామాన్ని చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, నా సాయం ఒకటైతే సరిపోదు, మీరు కూడా నా తోడుగా ఉంటే బాగుంటుంది, కాబట్టి మీరు కూడా సర్పంచ్గా ఉంటే బాగుంటుంది. గ్రామం అయితే నాకు ఆయన ఏమనుకున్నాడు, గ్రామం గురించి చేద్దామని అతనికి చాలా పట్టుదల ఉండేది. గ్రామాన్ని కానీ నా శక్తి సరిపోవట్లేదు, నీలాంటి వాడు వస్తే గ్రామం బాగుపడుతుంది అని చెప్పి ఆ ఊర్లో అందరూ కూడా ఆ పడుతున్న ఇబ్బందులు చూసి ఇతను కూడా వచ్చాడు. వస్తే నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. నాన్నగారిని వద్దన్నాడు, నేను పొలిటికల్గా కరెక్ట్ కాదనిపించింది. మన వ్యాపారం మనం చూసుకుంటున్నాం ఎందుకు. అయితే ఊరికి ఏదైనా సాయం అయ్యేటప్పుడు నాన్నగారు అయిపోయిన తర్వాత ఊరికి ఏదైనా సాయం చేయని ప్రోగ్రాం కాటైతే నేను ఎంతో కొంత సాయం చేసేవాడిని. కానీ ఎక్కడ నా పేరు వెళ్ళిపోయేది అనమాట. ఎందుకు మనం చేసిన సాయం చెప్పుకోవసరం లేదు అని. అంతే కదా. అయిన తర్వాత జయరామ్ వచ్చి, లేదు మాయ నువ్వు ఉండాలి, నువ్వు ఉంటే బాగుంటుంది, గ్రామం ఎంతో కొంత వ్యాపారంలో ఉన్న కూడా ఎంతో కొంత నీ చేతనే సాయం చేయొచ్చు ఊరికి అని ఆయన వచ్చి అడిగిన తర్వాత ఆలోచించని ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదు. కానీ ఊర్లో ఎంతమంది వచ్చి అడిగిన తర్వాత అందులో నేను అప్పటికి ఒప్పుకోకపోతే ఏ స్టేజ్కి వెళ్ళారంటే, మీరు లేకపోతే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం. ఓకే. అందులో ఒక అతను, లేకపోతే ఇక్కడి నుంచి మీరు ఏదో ఒకటి చెప్పేంత వరకు నేను వెళ్ళం, మేము ఇక్కడి నుంచి ఎలా అనేటప్పటికి ఏమో నేను చెయ్యొచ్చు, ఏంటి ప్రాబ్లం అని జయరామ్ని అడిగాను. తన్నే
పాపం చాలా మంచివాడు. అడిగితే కొన్ని కొన్ని చెప్పాడు అన్నమాట. సమస్యలు చెప్పాడు, ఊర్లో ఇలాగెలా ఉన్నాయి అని. అయితే అందులో కొన్ని చెయ్యొచ్చు అనుకున్నాను. చేయగలిగినవే. ఊర్లో పుట్టి పెరిగాము, పరిస్థితులు మనం ఏదో పదవి గురించి ప్రచారం గురించి వెళ్ళకూడదు. కాబట్టి ఊరికి ఏదైనా, ఎందుకంటే నాన్నగారు 35 ఏళ్ళు కుటుంబంలో చూశారు, ఎక్కడ ఏ చిన్న మార్పు లేదు, మచ్చలేదు. కాబట్టి ఆయన ఎందుకు ఈ కుటుంబంలాగా చూసుకున్నారు, ఇప్పుడు మనం ఏదైనా చెయ్యొచ్చేమో, ఆయన చెప్పిన సమస్యలు మనం చేయగలిగి ఉన్నాయని చెప్పి సరే అని అప్పటికి చెప్పాను. ఈ 5 సంవత్సరాలే నేను చేస్తాను, నేనైతే ఎక్కువ రాలేను, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను ఉంటాను కాబట్టి నువ్వు నా సాయం నేను చేస్తాను, నువ్వు చూసుకుంటానంటే నేను ఉంటానంటే మా నువ్వు నెలకు 1 రోజు వస్తే సరిపోద్ది అని చెప్తే, అప్పుడు కూడా నేను ఇంకో విషయం ఏంటంటే ఆయన ముందు రోజు వరకు ఎవరికి చెప్పలేదు, ఆయనతోటే ఏదో విధంగా నామినేషన్ వేయిద్దాము అంటే నన్నని చెప్పారు. సర్పంచ్ కింద మా అయ్య గారు ఉంటారని చెప్పారు. కానీ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఒప్పించాను, వాళ్ళ భార్య నువ్వే ఎలాగైనా సర్పంచ్ కింద ఉండాలంటే, అమ్మో నేను కానీ ఉంటే ఇప్పటి వరకు సర్పంచ్గా అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ నన్ను దగ్గర చేసి నన్ను సర్పంచ్గా పెడుతున్నావు, అలా వద్దు అంటే, లేదులే నీకు ఎందుకు, నేను చూసుకుంటాను, నువ్వు ఉండంటే సరే అని చెప్పి నామినేషన్ వేసాం సర్పంచ్ కింద. ఊళ్ళో వాళ్ళందరూ మొత్తానికి ఒప్పించారు, నేను ఒప్పుకున్నాను. వేసిన తర్వాత నామినేషన్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నాడు, నేను ఉండమ్మా, నేను విత్డ్రా అయిపోతాను. నామినేషన్ అంతవరకు అతన్ని మా మైండ్ ఉండేది, ప్రజలందరికీ నేను ఉంటానని తెలుసు. కానీ నామినేషన్ వేసి వచ్చిన తర్వాత విత్డ్రాల్ అయిన తర్వాత అందరికి ఒక రోజు మీటింగ్ పెట్టి చెప్తాము, ఇతనే క్యాండిడేట్, నేను ఉంటాను ఇతను వెనకతల అని చెప్దాం అనుకున్నా. కానీ ఆ రోజు నామినేషన్ వేసి వచ్చిన తర్వాత లేదు మా అయ్యగారు, నేను ఉండలేను, మళ్ళీ ఇది మన ప్రెస్టేజ్ విషయం, మళ్ళీ మీ పరువు తీసినట్టుగా ఉంటది, కాబట్టి జర్నీ చేద్దాము, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను కదా నీకెందుకు అన్నాడు. అన్న తర్వాత సరే నామినేషన్ వేసాము, గెలిచాం. ప్రజలు సపోర్ట్ బాగా చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే కరోనా టైంలో పాపం అతను చనిపోయాడు, సెకండ్ కరోనా టైంలో. అక్కడి నుంచి ఊరు బర్డెన్ అంతా నా మీద పడ్డది. అప్పుడు మీరు సర్పంచ్గా గెలిచారు. అది సర్పంచ్ బాధ్యత ఎత్తుకోవాలి, ఇక్కడ వ్యాపారం బాధ్యత ఎత్తుకోవాలి. వ్యాపారానికి న్యాయం చేయలేకపోయింది. 5 సంవత్సరాలు కూడా ఆయన ఉంటే నాకు సపోర్టివ్గా చూసుకోవసరం వచ్చేది కాదు. అయితే మీరు గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అభివృద్ధి అయితే చేశానండి చాలా. అంటే ప్రభుత్వ సహకారంతో నేను ఫస్ట్ ఇండిపెండెంట్గా గెలిచాను. అంటే ఏ రాజకీయ సపోర్ట్, ప్రజలు జయరాము సపోర్ట్తో నేను గెలిచాను. అయితే నా మీద చాలా మంది అప్పుడున్న రాజకీయ పార్టీలు నన్ను టార్గెట్ చేశారు. అవును, మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు చేశారు, ఈ 2 పార్టీ వాళ్ళు చేశారు. అయితే ఇండిపెండెంట్గా గెలిచాం. ఆ టైంలో అప్పుడు అనకూడదు కానీ మన డిప్యూటీ సీఎం ముత్యాలరెడ్డి గారు కూడా నా గురించి యాంటీగా ప్రచారం చేశారు. మా గ్రామానికి వచ్చి ఎన్ని చేశారు. సరే ఆ తర్వాత నా గురించి ఆయన తెలుసుకున్నారు, ఆయన గురించి నేను తెలుసుకున్నాను. ఆయనకి కొద్దిగా మిస్కమ్యూనికేషన్ వల్ల నా గురించి బ్యాడ్గా ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆయన కూడా అవును నేను చేశాను కాబట్టి తర్వాత ఇద్దరం కలిసాం. అంటే మీ మీద ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మీరు కలిసినప్పుడు మీతో ఆయనకి మాజీ డిప్యూటీ సీఎం గారికి ఉండే ర్యాపో ఏ విధంగా ఉండేది? ఆయన చాలా కలిసిన తర్వాత లాస్ట్ 2 years అంటే నెక్స్ట్ ఎలక్షన్ మొన్న అయింది కదా, ఆ 2 years ముందు నేను ఆయన దగ్గరికి కలడం, కలిసిన తర్వాత నేను మీతో జర్నీ చేస్తానండి, మా గ్రామం ఏదైనా ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అండదండలు ఉండాలి, లేదా ప్రతిదీ ఇబ్బంది అవుతుంది. అయితే నా గురించి ఆయన తెలుసుకోవడం, ఆయన గురించి నేను తెలుసుకోవడం, అయితే ఆయన కూడా మిస్అండర్స్టాండింగ్ వల్ల మనకు అప్పుడు ఇదిగా చేశారు. తర్వాత తెలుసుకోగానే ఇద్దరు జర్నీ అయితే చాలా బాగుంది, ఇప్పటికీ చాలా బాగుంది అనకూడదు. కానీ మా గ్రామానికి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయలేని అభివృద్ధి నాకు లంకవానిపాలెం గ్రామ చరిత్రలో ఆయన ఇప్పటికీ. మరి రేపు ఎంతకంటే చేస్తారేమో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే మన మాజీ ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు గారు అనకూడదు చాలా, ఆయన అనుకుంటే అది అయ్యేంత వరకు నిద్రపోడు ఆయన.
ఏ అధికారిని నిద్రపోనీయడు. అలా చేశాడు మా గ్రామానికి. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ సొంత నిధులు ఖర్చు పెట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారు అనేది మాకు తెలిసిన విషయం. దీని గురించి మీరేమంటారు? నేను ఊరు వచ్చిన తర్వాత, ఊర్లో అడుగెట్టిన తర్వాత బంగారమ్మ టెంపుల్ అని 10-12 లక్షలు పెట్టి నా సొంత నిధులతో చేశాను. ఓకే. అదేవిధంగా అక్కడ సీసీ రోడ్డుకి అయ్యాలంటే పెద్ద కాలం ఉంటుంది. దాని కింద తోరలు ప్రొక్లైన్ పెట్టి తోరలు అటు వేసి దానికి ₹1,00,000. తర్వాత కరోనా వచ్చింది. కరోనా టైంలో తెలుసు మీకు ఎంత ఇబ్బంది పడేవారు గ్రామంలోని. మా 3 గ్రామాలు దీపాలు, అగ్రహారం, పెండ్రంగి, మా లంకవనపాలెం. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నన్ను కూడా వెళ్ళకుండా చేసే పరిస్థితుల్లో నేను ప్రతి ఇంటికి నేను ఒక్కడనే వెళ్ళి వ్యాన్లో బియ్యం బస్తాలన్నీ పెట్టుకొని పోలీసులు మళ్ళీ వెనకాతల జనాలు రాకుండా ఉండాలి. అవన్నీ దాటుకొని జయరామ అప్పుడు నాకు బాగా సపోర్ట్గా ఉండేవాడు, వెనకాతలు ఉండేవాడు. ఆయన ఫస్ట్ కరోనా టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం బస్తా అందరికీ అందజేశాను. తర్వాత మధ్యలో కూరగాయలు, అప్పుడు శానిటైజేషన్, మాస్కులు, ఇంకా ప్రతిదీ అనమాట. కొన్ని ఫ్రూట్స్ అంటే గ్యాప్ ఇచ్చి అలాగా అన్ని ఇళ్ళకి చేసేది నా సొంత డబ్బులతో. ఆ గ్రామం సర్పంచ్గా వేచలపు దొరబాబు గారు ఉన్నారు. ఆయన ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఈ ఊరికి నాయుడునోరు వాళ్ళు. వాళ్ళ నాన్నగారు కంటిన్యూగా పొలిటికల్ లీడరు, నిస్వార్థపరుడు, మండల సమితి పాత సమితి వైస్ ప్రెసిడెంట్గా 10 years చేశారు. తర్వాత ఈయన ఏదో ఒక బిజినెస్ మీద ఎక్కడో ఉండి వాళ్ళ నాన్నగారు ఉంటుండగా వచ్చి ఏదో ఊరిని బాగు చేద్దామని ఊరికంతా అది ఉండి డెవలప్ వాళ్ళ నాన్నగారు చేసిన దానికంటే ఎక్కువ చేద్దామని ఉద్దేశంతో పొలిటికల్గా వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఊరికి అన్ని విధాలా సహకరించారు. ముందు గ్రామ దేవత గుడి కట్టారు, ఓ 10 లక్షల దగ్గర ఖర్చు అయింది. తరువాత పక్క గ్రామంలో లైబ్రరీకి సహకరించారు. లైబ్రరీకి ఒక 50,000 సొంత నిధి నుంచి సొంత ఖర్చులు సొంత జేబీ డబ్బులు ఇచ్చారు. అదే ఊరిలో ఒక కోవిలికి 2 లక్షలు ఇచ్చారు, దీక్షితుల అగ్రహారం అనే గ్రామానికి. అలాగే ఊళ్ళో సీసీ రోడ్లు వేయించారు, వీధి కొలాయిలు, ఇంటింటి కొలాయిలు వేయించారు. కొత్తగా ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టించారు. కరోనాలో ఇవి ఇంటింటికి సహకారం అందించారు. చెరువు పని చేసే వాళ్ళకి ప్రతిరోజు పట్టుకెళ్ళి డ్రింకులు అవి ఇచ్చేవారు. పనికి ఆహార పథకంలో ఎవరికి ఏ కష్టమైనా సహాయ సహకారాలు అందించారు. ఊరికి చాలా అభివృద్ధి చేశారు. కొత్తగా కాలనీలో వైఎస్ఆర్ కాలనీలో వాటర్ ట్యాంకు స్వయంగా దగ్గరుండి ఆఫీసర్లు పట్టుకొని చేపించారు. తర్వాత రామాలయం టెంపుల్ మా ఊర్లో ఇంకా రామాలయం టెంపుల్ వెళ్ళేటప్పటికి బాగా శిథిలం అయిపోయింది. దానికి 5 లక్షల వరకు ఖర్చు పెట్టాను. జయరామన్ అతను దీనికి చెయ్యాలి ఏదో ఒకటి, ఇంకా ఊర్లో ఎవరు ఇంత పెట్టేవాళ్ళు లేరు అంటే నాకు పర్లేదు కాబట్టి నేను చేసిగలిగాను. తర్వాత అయిపోయిన తర్వాత కొద్ది రేకుల షెడ్, దానికి వాటర్ ఇవన్నీ అందులోకి వచ్చేస్తుందంటే రేకుల షెడ్ వేయాలంటే దానికి రేకుల షెడ్కి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాను. అదో 25,000 30,000 అంతా. కూర్చోడానికి సొంత నిధులతో బెంచీలు ఊర్లో అక్కడక్కడ ఉదయం లేసి వచ్చి కూర్చోవాలన్నా దానికి. తర్వాత ఎప్పుడు మోటారు సడన్గా తాగునీటికి ఒక మోటరే ఉండేది, రెండో మోటార్ ఎప్పుడు రిపేర్లు ఉండేది. ఇంకా అది ఇబ్బంది పడుతుందని చెప్పి సొంత డబ్బులతో ఆ మోటార్ కూడా కొన్నాను. ఆ రిపేర్లు అప్పుడు కూడా చేయించాను. అదేవిధంగా హాస్పిటల్లో ఒకరోజు వెళ్ళే వాళ్ళు పిలిచిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో ఏసీ లేవు. దానికి ఇప్పుడున్న డాక్టర్ గారు శైలజ మేడం గారే ఇలా ఏసీలు కావాలండి అంటే 2 ఏసీలు కొని ఇచ్చాను. దానికి సుమారు ఒక 80,000 అంత ఖర్చు అయింది. దగ్గర ఉంటాయండి. తర్వాత కూర్చోడానికి ఈ రోజుకి కుర్చీలు అవి నేను ఇచ్చాను హాస్పిటల్లో. అలాగే మీటింగ్లకి చిన్న మీటింగ్లు అవుతాయి, లేకపోతే అవుట్ పేషెంట్లు సరిపోక కూర్చోడానికి ఒక షెడ్ ఒక 40,000-50,000 పెట్టి అదొక షెడ్ వేయించాను. అక్కడ అన్నీ చేయించాను. అదేవిధంగా ఊర్లో అప్పుడు నేను వెళ్ళేటప్పటికి ఒక అతనికి
రేపు దగ్గరలో ఏదో మ్యారేజ్ వాళ్ళ అమ్మాయికి అయితే కరెక్ట్గా ఆ టైంలో ఇల్లు గ్యాస్ బండి ఏదో పేలిపోయి ఇల్లు అంతా కాలిపోయింది. అతనికి ఇల్లుకి గవర్నమెంట్ సాయం అందకపోతే ఆయనకు ఒక 50,000 ఇచ్చాను. ముందుగా వీసీ న్యూస్కి నమస్కారం అండి. నా పేరు బురుడి తిరుమూర్తి అండి. లంకవనపాలెం గ్రామం, కేకోటపల్లి మండలం, అనకాపల్లి జిల్లా, సైకిల్ షాప్ మెకానిక్ అండి. నాకు లంకవనపాలెం గ్రామంలో డిసెంబర్ 19, 2019లో ఇల్లు కాలిపోవడం జరిగింది. కాలిపోవడం జరిగిన సమయంలో మన సర్పంచ్ గారు డ్యాసుల దొరబాబు గారు అప్పుడు పదవి లేకపోయినా తన వంతు సహాయంగా నాకు 50,000 రూపాయలు సహాయం చేశారండి. అలాగే కరోనా టైంలో కూడా అతనికి ఎటువంటి పదవి లేకుండా ఆశించకుండా గ్రామాన్ని అభివృద్ధి చెందడం కోసం కరోనాలో బాధ్యత అందరికీ తను ఊరూరు తిరిగి బియ్యం పంపిణీ చేశారు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పేదలందరికీ తన వంతు సహాయంగా ఎంతో కొంత, ఆ రోజులు ఎంత ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఎంతో కొంత తన వంతు సహాయంగా చేశారు. అలాగే ఊరిని కొంచెం డెవలప్మెంట్ చేశారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీలు ఇవ్వడం జరిగింది. తనగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. తనగా అటువంటి పేద విద్యార్థులకి తన వంతు సహాయంగా ఏదో చేశారు. చాలా చాలా కుటుంబాలను ఆదుకున్నారు. కరోనా సమయంలో చెప్పాలంటే ముఖ్యంగా బాగా ఆదుకున్నారు. నాలాంటి వాళ్ళకి మా పాప పెళ్ళి 2019 తారీఖున జరగనున్న సమయంలో ఇల్లు కాలిపోవడం జరిగిందండి. జరిగిపోయిన నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ రోజు నాకు తినడానికి కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ లేవండి. అటువంటి టైంలో నేనున్నానరా నీకేమంటూ అతను ముందుకు వచ్చి సహాయం చేసి 50,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ఊర్లో ఈ రోజుకి లంకవనపాలెం చరిత్రలో కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ అంత భారీగా చేయలేదు. ఒక వారం 10 రోజులు సంబరాలు సంక్రాంతి చాలా దగ్గర సుమారు అనకూడదు కానీ లెక్కలేదు, కనీసం ఒక 15 లక్షల వరకు అవుతుంది. బయట చెప్పడం తక్కువ చెప్పాను కానీ అంటే చాలా చెయ్యాలని ఎందుకు అక్కడ దిగి వాళ్ళు చూసి వచ్చాం కదా, మనం వచ్చేటప్పుడు కొద్దిగా ఎక్స్పెక్టేషన్లో ఉంటాయి. అందులోని మీరు పుట్టి పెరిగిన గ్రామం ఒకటి పెరిగాము. నాన్నగారి పేరు ఏదో ఒకటి మనం చెయ్యాలి. నాన్నగారి పేరు సచిన్ గారు అబ్బాయి దొరబాబు ఏదో వ్యాపారం చేసి ఏదో చెయ్యాలి. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత సంవత్సరం కూడా ఫస్ట్ సంవత్సరం అలా చేసాం, రెండో సంవత్సరం కూడా అంత కాదు కానీ చేశాను. రెండో సంవత్సరం కూడా సొంత డబ్బులతోటి చేశాను. ఫస్ట్ సంవత్సరం కొంతమంది బయట కూడా నేను అనగానే కొంతమంది సంక్రాంతి కూడా కొంత వాళ్ళకి కూడా సాయం చేశారు. చేశాను, డబ్బులు కలిపి చాలా ఘనంగా చేశాం. తర్వాత పంచాయతీ ఆఫీస్లో కూర్చోవడం, ఫర్నిచర్ కూడా నేనే కొన్నాను. ఎలాగండి చాలా నాకు చెప్పుకుంటూ పోతే చాలా చేశాను. మీ సొంత ఖర్చులతో కాకుండా ప్రభుత్వ నిధుల నుండి కూడా ఏమైనా ఊరికి ప్రభుత్వ నిధులు మంజూరు అయ్యాయండి? చేశాను. ముత్యాలనాయుడు గారు సహకారంతో మొత్తం గ్రామంలో రోడ్లండి. లంకవానపాలెం చరిత్రలో ఇప్పటివరకు ఏ సర్పంచ్ 900 మీటర్లు మొత్తం రోడ్లు అక్కడక్కడ అంటే 4-5 దిక్కులా చేసాం. 900 మీటర్లు తీసుకొచ్చాం. ఆయన అన్నారు నీకు ఎన్ని రోడ్లు కావాలంటే అన్ని రోడ్లు వేసేసుకోరా అని. ఏ నాయకుడు అలా చెప్పండి. ముత్యాలనాయుడు గారు అనకూడదు కానండి, నేను పాపం నేనే తప్పు చేశానేమో ఆయన్ని అంటే వీళ్ళ మధ్యలో కొంతమంది గ్యాప్ ఆయనకి నాకు పెంచేశారు బాగా. లేకపోతే నేను తెలుసు కదా లాస్ట్ 2 years వెళ్ళాను. 2 yearsలో 6 months ఎలక్షన్ ముందు ఏది చేయలేదు. కానీ వెళ్ళిన సంవత్సరంన్నరలో అనకూడదు కానండి ఎంత ఫోకస్ చేశారంటే మా గ్రామంలో హాస్పిటల్ అలా ఉండిపోయిందంటే ఇమీడియట్గా హాస్పిటల్ కంప్లీట్ చేయించారు. ఆ తర్వాత స్కూల్ బిల్డింగ్, తర్వాత వాటర్ ట్యాంక్ సరిపోవట్లేదంటే వాటర్ ట్యాంక్ ఒకటి శాంక్షన్ చేశారు. ఇప్పుడు అది రేపు మాకు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఎండోమెంట్ సమస్య, మా గ్రామంలో ఎండోమెంట్ సమస్య, అది ఎండోమెంట్లోకి కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు వెళ్ళిపోయింది. ముందు జిరాయితీ వెళ్ళిపోద్ది. దాని గురించి నేను ప్రత్యేకంగా ఆయన దగ్గర ఎన్నిసార్లు కలిసి అన్న ఇది ఎండోమెంట్, ఇది ఏదో ఒకటి చేయాలంటే ఆయనకి తెలియదు, ఇప్పటివరకు ఏ నాయకుడికి తెలియదు. అలాగే ఏ సర్పంచ్ ముందు తీసుకెళ్ళలేదు దీనికి. అప్పుడు దాని మీద బుర్ర పెట్టాలని చెప్తే ఒకరోజు ఎండోమెంట్ వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి వీళ్ళందరికీ చెప్పి ఏంటి ఎండోమెంట్ సమస్య ఏంటి, అది గ్రామంలో అయితే రేపు ఇబ్బంది అవుతుంది. నేను అక్కడ గోళీలు ఆడుకోవడానికి వెళ్ళాను. ఆ గ్రామ సంగతి నాకు తెలుసు, చిన్నప్పుడు నేను అక్కడ ఆడుకున్నానని చెప్పి ముందు రీసర్వే చేయించారు. చేయించిన తర్వాత పంచాయతీకి ముందు ఇమ్మీడియట్గా ఒక భరోసా ఇప్పించాలి ఏదో విధంగా, రేపు లేకపోతే ఎవరొకరు కంప్లైంట్లు, అప్పటికే ఊర్లో కంప్లైంట్లు దీని మీద, ప్రతి ఒక్కటి ఇల్లు కట్టుకుంటే దాని మీద కంప్లైంట్, దాని నుంచి లబ్ధి పొందాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టేవారు. అందువల్ల ఎండోమెంట్ రీసర్వే అయిన తర్వాత రీసర్వేలో ఎల్పిఎంలు ఇప్పించాం. పంచాయతీకి ఒక సుమారు 8.5 ఎకరాలు గ్రామ కంఠం అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా గ్రామ పంచాయతీకి ఒక ఫైల్ ఇచ్చారు రికార్డు.
ఓకే. ఇదంతా ఎండోమెంట్ కాదు, గ్రామ కంఠంలో విస్తరించి ఉంది, ఇదంతా గ్రామ కంఠం అని. అది ఇప్పటికీ ఉందండి ఫైల్. ఓకే. రేపు ఎవడొకడు వచ్చి ఏదో ఒకటి చేస్తాడని భయం మీద అది ఇప్పటికీ గర్వంగా మేము చెప్పుకోవడానికి ఉంటుంది. ప్రజలు రేపు ధైర్యంగా ఉండడానికి, ఆ ఇల్లులు ఇవన్నీ ధైర్యంగా ఉండడానికి అదొక ఫైల్ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినది. ఇప్పుడు ఎవడొచ్చినా ఫైల్ ముందు పడేస్తాం, ఎవడన్నా కోర్టుకి వెళ్ళినా ఇదిగో అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారను అదే ఫైల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. నేను కూడా ఇచ్చాను స్వయంగా వెళ్ళి. అదైతే ఉంది 80% వరకు అయిపోయింది. ఫైల్ ఎల్పిఎం నెంబర్, ఎవరెవరు ఇల్లులకి అన్ని ఎల్పిఎం నెంబర్ ఇప్పించాం. తర్వాత దీనికి ఎవిడెన్స్ ఉండాలని చెప్పి గ్రామంలో వాళ్ళు ఉన్న జాగాలకి ఎల్పిసిలు ఇప్పించాం. ఓకే. ఎంతమంది పెట్టుకుంటే అంతమందికి ఎల్పిసిలు. 42 మంది పెట్టుకుంటే 42 మందికి ఇప్పించాం. 42 మందిలో కొంతమంది తీసుకోలేదు. అవుతుంది దొరబాబు అలాగంటాడు, అవన్నీ ఉత్తియే, అవన్నీ అబద్ధాలు చెప్తారు. కొంతమంది ఉంటారు చేసేటప్పుడు ఎప్పుడు విమర్శలు వస్తాయి, బురద జల్లుతారు, అవన్నీ పట్టించుకోలేదు. ఒరే మీకు ఎందుకు, మీరు తీసుకోండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, ఎల్పిసిలు ఇస్తారు, అధికారుల మీద మంత్రి గారి చేతుల మీద ఇప్పిస్తారని చెప్పి 22 మంది ముందుకు వచ్చారు. వస్తే 22 మందికి ఎల్పిసిలు, ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించాం. వాళ్ళ అకౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షలు కూడా పడ్డాయి. ఎప్పుడైంది ఈ రీసర్వేలో ఇదంతా గ్రామ కంఠం అని గుర్తించిన తర్వాత ఎల్పిసి ముందుండే సర్పంచులు ఎటువంటి రాలేదు. ఎప్పటికీ ఎల్పిసిలు ఉన్నాయి, దాని మీద వచ్చి ఇప్పుడు ధైర్యంగా ఉంటారు. చాలా అండి అసలు. అలాగే వాటర్ ట్యాంక్ ప్రతి ఇంటికి కొలాయిలండి. అప్పుడు ముత్యాలరెడ్డి ఇమ్మీడియట్లీ చేంజ్ చేసుకోవాలి. అన్నేనండి. ఆయన వైపు నుండి మీకు పూర్తిగా సపోర్ట్ దొరికింది. ఉపాధి హామీ పథకం గవర్నమెంట్ వచ్చాక, ఇప్పుడు ఏదో కొత్త గవర్నమెంట్ వచ్చాక ఉపాధి హామీ పథకం లంకవానిపాలెం గ్రామ చరిత్రలో ప్రతి సంవత్సరం జరిగేది. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో కొంతమంది కంప్లైంట్లు పెట్టడం ఆపేశారు. వాళ్ళకి వచ్చిన 300 కూడా రాకుండా చేసిస్తే వాళ్ళు పాపం ఊరు నుంచి కూలి పనులకి, మేస్త్రి పనులకి, అపార్ట్మెంట్ పనులకి వెళ్ళిపోయేవారు. ఉదయం లేస్తే ఆటోల నుంచి ఇక్కడ బయలుదేరి ఒకటి ఉపాధి హామీ పథకం ఆపించేశారు. ఆపించేస్తే నేను ఎన్నిసార్లు అధికారులు చెప్పినా అది పట్టించుకోలేదు. ఇంకేం చేయాలని తెలియక కలెక్టర్కి పెట్టాను. తర్వాత లోకేష్ కోర్టులో కేసు వేసాను. వేసిన తర్వాత కలెక్టర్ గారు ఎంక్వైరీకి వేశారు, ఎంపీడీఓ అని. వేసిన తర్వాత ఎంపీడీ గారు వచ్చి తప్పు జరిగింది, మాది అధికారులు తప్పు అని చెప్పి ప్రజల ముందు క్షమాపణలు కోరి ఇమ్మీడియట్గా నేను ఏం వేశానంటే కోర్టులో కేసు కూడా ఉపాధి హామీ పథకం లేకపోతే వీళ్ళకి నష్టపరిహారంగా 100 రోజులవి నష్టపరిహారం ఇవ్వాలి కంపల్సరిగా. ఆయన 100 రోజులు అవ్వకపోతే ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎంపీడీ గారు, ఇప్పుడు సాంబశివరావు గారు. ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించారు. విఆర్పిని తీయించేశారు. తీయించేసిన వాళ్ళు ఉపాధి హామీ పథకం ఆపేసిన వాళ్ళు పెట్టించాలి కదా, ఎందుకు పెట్టించలేకపోయారు? నేను కోర్టుకి వెళ్ళి ఆ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను తెప్పించాను. అలాగే వాటర్ ట్యాంక్ నిర్మాణం మన ఆయులో అయిపోతే మనకు పేరు వచ్చేస్తుంది అని చెప్పి శాంక్షన్ అయింది. అది ఎలాగంటే పాపం కాంట్రాక్టర్లు అంటే నాకు చెప్తుండేవారు, అధికారులు కూడా నాకు చెప్తుండేవారు, సార్ ఏంటంటే ఇలాగ ఆఫీసర్ అని నేను అడిగితే, సార్ మీకు తెలియదే ఉందండి, అధికారం అలా చేస్తుంది, మమ్మల్ని కంప్లైంట్లు పెట్టొద్దండి అని చెప్తే నేనేం చేశాను, ఇంక ఇలాగ ఆగిపోతుంది, వాటర్కి ఒక పక్క రోడ్డు అవతల ఉన్న సమంగా వాటర్ వచ్చి ఇది ఎలా కంప్లీట్ అవ్వాలని చెప్పి నేను కలెక్టర్కి మళ్ళీ లోకేష్ కోర్టుకి కేసు వేసాను. వేస్తే వాళ్ళ డైరెక్షన్ మళ్ళీ ఇచ్చారు, ఎప్పుడు మీకు ఇస్తారు, నాకు పంచాయతీకి లెటర్ ఇచ్చారు, ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఇస్తామని. అలాగే కోర్టు కూడా లెటర్ ఇచ్చారు, మార్చి ఎండింగ్ లోపు సబ్మిట్ చేస్తామని. అది చేసేయాలంటే చేసిస్తారు. అంటే మన సర్పంచ్ పదవి కాలం అయ్యేలోపు మనకు పేరు వచ్చేస్తుంది. దాన్ని అలా నత్తనాడు. ఎలాగంటే ఆ టైప్ లో చేయమని డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే మీరు అభివృద్ధి చేసిన దాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని విధాలా సృష్టించాలని ప్రయత్నం చాలా అండి. అలాగా దాన్ని మొత్తం ఇంచు అయిపోతుంది. అలాగే ఉపాధి హామీ పథకం ఆపేది, అది కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇవన్నీ అండి చాలా చేసాం. గ్రామ కంఠం అయితే పాపం అనకూడదు కానీ ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు. పంచాయతీ రికార్డుకి ఇక మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, పంచాయతీ రికార్డుకి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన గ్రామంలో మన ఉన్న ఇల్లులన్నింటికి కూడా ఎల్పిఎం నెంబర్ శాంక్షన్ చేశారు. మనకి రికార్డు ఇచ్చారు పంచాయతీకి.
మీరు కాబట్టి ధైర్యంగా ఉండి ఎవడు కోర్టులో వేసినా ఇదిగో రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వే చేసి ఈ 8 ఎకరాలు గ్రామ కంఠంగా ఉందని చెప్పి పంచాయతీకి ఇచ్చారు. ఆ ఫైల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా నేనే స్వయంగా అందజేశాను. అదేవిధంగా మన పంచాయతీ దగ్గర కూడా ఒక ఫైల్ ఉంది. అలాగే రీసర్వే చేసేటప్పుడు కూడా రీసర్వే వాళ్ళకి కూడా ఇచ్చాం. ఇది గ్రామ కంఠంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. దాని గురించి అండి అనకూడదు, కానీ అప్పుడు ఎంఆర్ఓ గారు, అలాగే డిటి గారు, ఆర్ఐ గారు, సర్వేయర్లు ఎంత వర్క్ చేయించారండి. అంటే ఎందుకంటే ముత్యాల నాయుడు గారు అమ్మో గ్రామం లేకపోతే నేను ఉండేటప్పుడే చెయ్యాలి, అవునండి, ఆ తర్వాత చెయ్యరు అవును, ఒక అని మంచి చెప్పి పని చేద్దాం దీన్ని అర్జెంట్ చేయాలని చెప్పి అనకూడదు. నైట్ 12-1 గంట వరకు అండి నేను ఉన్నాను. 2-3 రోజులు దాని మీద. చాలా పెద్ద వర్క్ అది. ఆ ఫైల్ తయారు చేయడం అంత ఆశమాస కాదు. అవును, గ్రౌండ్ నుంచి వర్క్ చేసుకొని మొత్తం అది చేసిన నాకే అది అర్థమవుతుంది. అది ఈజీ కదా, ఎందుకు సంతకాలు పెట్టి వచ్చి కదా, ఎందుకు అన్నిసార్లు తిప్పించుకుంటున్నారని అనుకునేవాడిని నేను. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే అన్న చేయట్లేదన్న ఇంకా అంటే ఫోన్ చేసేవారు, చేసేస్తామనేవారు. ఆ తర్వాత తెలిసింది కూర్చున్న తర్వాత దీన్ని ఎంత గ్రౌండ్ వర్క్ చేయాలని. లేట్ అయిందంటే లేట్ అవుతుందండి. ఇన్ని సంవత్సరాలది వాళ్ళు 2-3 రోజులు, 4 రోజులు, 6 రోజులు కూర్చొని చేయాలంటే సరే చాలా హ్యాపీ. అది మాత్రం ఆయన అనకూడదు, కానీ మా గ్రామాలందరూ బూడు ముత్యాల గారికి రుణపడి ఉండాలి. ఎవడిస్తాడు అంతే కదా సార్. ఇంత ఇన్ని పొలిటికల్ పార్టీలు ఇన్ని సంవత్సరాలు చేశారండి. ఆయన ఇంటింటి పొలాలు ఎల్పిసిలు ఇప్పించారు. హాస్పిటల్ 24 hours హాస్పిటల్ కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ దాన్నే. వాటర్ ట్యాంక్ ఏది అడిగితే అది. ఇంకా రోడ్లు ఇంకా వేసుకోవాలి, కొంతమంది గొడవలు పడి వేసుకోలేకపోయారు. లేకపోతే ఇంకా చాలా అన్నీనండి. అలాగే నేను డ్రైనేజ్ కొన్ని అన్ని కాదు కానీ కొన్ని డ్రైనేజ్ కూడా కొన్ని చేసాము. బాగానే అయింది. నేనైతే సంతృప్తిగానే ఉన్నాను. ఇంకా నేను సర్పంచ్గా ఉండేటప్పుడు ఇంకా కొన్ని హామీలు కూడా ఇచ్చాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అడ్డడం కొన్ని గొడవల వల్ల చేయలేకపోయాం కానండి. ఇంకా 1-2 అయితే ఉన్నాయి, చెయ్యాలి, చూద్దాం. పేరు డాక్టర్ శైలజ. నేను లంకవానిపాలెం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను లాస్ట్ 5 years నుంచి ఇక్కడ పనిచేస్తున్నానండి. అయితే లంకవానిపాలెం గ్రామం సర్పంచ్ గారు వేచలపు దొరబాబు గారు, ఆయన ఎలక్ట్ అయిన దగ్గర నుంచి కూడా, ఎలక్ట్ రాక ముందు నుంచి కూడా ఆయన మాకు పాత పిహెచ్సి ఓల్డ్ బిల్డింగ్ ఉండేది, 60 years బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసింది. సో దానికి అవసరమైనటువంటి వసతులు ఆయన కల్పిస్తూ ఆయన ఈవెన్ బిఫోర్ ఆయన సర్పంచ్ గారు కాకముందు కూడా ఊరు పెద్దగా ఆయన బాధ్యతలు తీసుకుని పిహెచ్సికి ఒక షెడ్ వేయించడం జరిగిందండి. అది మీటింగ్స్ పెట్టుకోవడానికి కానీ, పేషెంట్స్ ఎక్సెస్ వచ్చిన వాళ్ళందరూ అందులో యాంటీనాటల్ పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు ఆ యాంటీనాటల్స్ అందరూ కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి వీలు పడే విధంగా ఒక షెడ్ వేయించారు. అలాగే ఏసీ ఒకటి, మన థియేటర్కి ఏసీ ఒకటి ఆయన డొనేట్ చేశారు ఆయన సొంత డబ్బులతోటి. అది కాకుండా ఓల్డ్ బిల్డింగ్ డైలాబిడేటెడ్ కండిషన్స్కి వచ్చేసినందువలన ఆయన చొరవ తీసుకుని కొత్త బిల్డింగ్ శాంక్షన్ కూడా ఆయన యాక్టివ్గా చొరవ తీసుకుని ఆ బిల్డింగ్ కూడా మంజూరు చేయించడం జరిగిందండి. అయితే మధ్యలో బిల్డింగ్ బడ్జెట్ సరిపోక అది మధ్యలో ఆపేసినప్పుడు మళ్ళీ ఈయన ఎంటర్ప్రియర్ అయ్యి వేరే వారికి కాంట్రాక్ట్ ఇప్పించి బిల్డింగ్ కంప్లీట్ అయ్యేలాగా ఆయన కూడా పాత డిఎంహెచ్ఓ గారు హేమంత్ సార్తో పాటుగా మా సర్పంచ్ గారు కూడా యాక్టివ్ రోల్ తీసుకుని కొత్త బిల్డింగ్ కంప్లీట్ అవ్వడానికి ఆయన సహాయ సహకారాలు అందించారు. లంకవానిపాలెం గ్రామంలో సర్పంచ్ గారు అయిన శ్రీ వేచలపు దొరబాబు గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే సొంత నిధులతో పాటు గవర్నమెంట్ నిధులు ఏ విధంగా మన గ్రామాలకు తెచ్చి ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని, నిత్యం ప్రజలకు ఏ విధంగా మనం ఉపయోగపడాలి, ప్రజలకి గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని ప్రతి నిత్యం ఆలోచించే ఒక గొప్ప ఆయన సొంత నిధులు ఉపయోగించి చాలా పనులు, మంచి పనులు, అభివృద్ధి పనులు అవన్నీ చేశారు. అలాగే గవర్నమెంట్ తరపున ఏ విధంగా అయితే నిధులు తెచ్చారంటే మా పెండ్రం గ్రామానికి సంబంధించి అయితే ఊరికి నలువైపులా తారు రోడ్లు, అటు కోటపాడు నుంచి అయితేనేమి, ఇటు లంకవానిపాలెం నుంచి అయితే దీస్తులగారం, కొత్త భూమి, ముసలం, ఎటువైపు చూసినా తారు రోడ్లు కనిపించే ఒక గ్రామంగా అక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బూడి ముత్యాల నాయుడు గారితో సత్సంబంధాలు ఆయనకు ఉండడం వల్ల మా గ్రామాన్ని ఇంతలా డెవలప్ చేయడం జరిగింది. ఆయన సొంత గ్రామం అయిన లంకవానిపాలెం గ్రామానికి సొంత నిధులతో పాటు అలాగే మా చుట్టుపక్కల గ్రామాలకి ఎంతో ఉపయోగకరమైన పిహెచ్సి లంకవానిపాలెం హాస్పిటల్కి సంబంధించి దగ్గర 1,67,00,000 రూపాయలు తెప్పించి ఉన్న భవనం పాడైపోతే దాన్ని శిథిల వ్యవస్థలో ఉన్నదాన్ని డిస్మాలిష్ చేసి కొత్తగా
నిర్మించడం జరిగింది. ఆయన యొక్క చొరవతో అలాగే ఈ ఊరికి 40,000 లీటర్ల వాటర్ ట్యాంక్తో ఉంటే అది ఇంకా సరిపోదని చెప్పి అదనంగా మరో వాటర్ ట్యాంకు ఈయన తీసుకురావడం జరిగింది. మీరు సర్పంచ్గా ఉండే టైంలో ప్రత్యర్థుల నుంచి ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు సార్? చాలానండి. ప్రతి పనికి అడ్డం. ఓకే. ఏదో విధంగా బురద జల్లేస్తారు. అవును. మనం ఆ బురద కడుక్కోవడానికి ఉంటే మన టైం వేస్ట్. అవును. మనం ఇన్ని పనులు చేసాం కదా, దొరబాబు ఇన్ని పనులు చేసాడని వాళ్ళు ఇప్పుడు చెప్పమనండి, చెప్పరు. వీళ్ళు ఎక్కడ ఏదో ఒక తప్పు ఉంటారు, ఆ తప్పును పట్టుకుంటే చాలు, దానికి కావాలేస్తారు. అదే వైట్ పేపర్ మీద వైట్ పేపర్ అంతా మార్చి సార్ చుక్కనే వెతుకుతున్నారు. ఆ ఊర్లో ఒక 4-5 ఉంటారు. మరి మీరు వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? పట్టించుకోనా వాళ్ళకైతే ఇదే. ఇప్పుడు నేను 900 మీటర్ల రోడ్లు తీసుకొచ్చాను, మీరు 1800 తీసుకురండి. నేను వాటర్ ట్యాంక్ చేయించాను, మీరు ఇంకో 2 వాటర్ ట్యాంకులు తండి. నేను ఒక బోర్ ఎక్స్ట్రా తీయించాను, ఇంకో బోర్ ఎక్స్ట్రా తీయించండి. ఎల్పీసీలు నేను 42 మందికి తెప్పించి అందులో 22 మందికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించాను, మీరు ఇంకో 80 మందికి తెప్పించండి. నేను ఒక స్కూల్ బిల్డింగ్ తెప్పించాను, మీరు 2 తెప్పించండి. ఇంటింటి పొలాలు వేయించాను, మీరు దానికి బదులు ఇంకోటి చేయించండి. మీరు చేసిన అభివృద్ధి వాళ్ళకి సమాధానం. ఇప్పుడు అన్నారంటే మనలాగానే చెయ్యాలి, మనకంటే ఎక్కువగానే చెయ్యాలి. ఇప్పుడు బురద జల్లీయడం కాదు, నువ్వు చేసిన తర్వాత మనం విమర్శించాలి. ఇప్పుడు నేను విమర్శించానంటే ముందు నేను చెయ్యాలి కదా, అది చెయ్యండి. చెయ్యకుండా వీటి మీద బురద జల్లేసి వాళ్ళగా చేత కాదు. ఇప్పుడు మంచి చేసి, ఇప్పుడు ఎవరైనా ఊర్లో మంచి చేస్తే నేను సపోర్ట్ చేస్తాను, నేను వెళ్తాను, వెళ్ళి బాగా చేసామని చెప్తాను, ఆయన ప్రోత్సహించాలి. అంతేగాని ఆడి మీద బురద జల్లు ఇస్తే రేపు గ్రామానికి ఏం చేస్తారండి? మాది చిన్న గ్రామం, బురద జల్లడం ఈజీ సార్. అంటే కూడా పంచాయతీ ట్యాక్స్ కూడా రెవెన్యూ ఉండదు, మాది రెవెన్యూ కూడా పక్క పినరంగి. కాబట్టి ఎవరైనా ఇలా ముందుకు వస్తేనే మా గ్రామం ఎంతకంత చేసి అభివృద్ధి చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడు మా గ్రామం ఆ 10 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు కాబట్టి నా దగ్గరికి వచ్చారు. నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా చేస్తాను, తర్వాత నేను చెయ్యను, ఈ 5 సంవత్సరాలు ఉపయోగించుకోండి అన్నారు. అనకూడదు కానీ నేను చెప్పినవి చేశాను, చెప్పకూడనివి ఇంకా ఎక్కువ చేశాను. చెప్పిన కొన్ని చేయలేకపోవచ్చు, పరిస్థితులు బట్టి అవుతుంది కానీ చెప్పలేని కూడా చేశాను. అవి గుర్తించరు. వీడు ఏది చేయలేదు అది పట్టుకుంటే చాలు, చేసి నీకు చెప్పరు. చూద్దాం ఎన్ని చేస్తారో చేయరు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనకూడదు కానీ గవర్నమెంట్ కూడా మారింది. ముందు గవర్నమెంట్లో అనకూడదు, నేను వెళ్ళిన 1.5 yearలో చాలా చేశారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గ్రామానికి ఇంకా నేను ఎంతకంటే చేయలేనేమో అనుకున్నాను, కానీ అనకూడదు కానీ ముత్యాలరాయుడు గారు నిజంగా దండం పెట్టాలంటే మీరు చేస్తున్న దానికి ఆయన సపోర్ట్ వల్ల పూర్తిగా అభివృద్ధి చేస్తారు. మా గ్రామంలో అనకూడదు కానీ ఆయన ప్రతి ఇంటికో ఫోటో పెట్టుకోవాలి. ఆయన ఉన్నంత ఎమ్మెల్యేలో ఏ ఎమ్మెల్యే అలా చేయలేదండి. ఏ ఎమ్మెల్యే చేయలే, ఏ పార్టీ కూడా చేయలే. గ్రామంలో ఏదైనా సమస్య వచ్చేటప్పుడు అండి ముందుకు రావాలి నాయకుడు, అంతేగాని సమస్య వస్తే ఆయన కొట్టుకొని తెలిసినా కూడా వచ్చేవారు కాదు. మన కూడా అండి ఎన్నో గ్రామంలో మా ఉపాధి హామీ పథకం ఆపేశారు, వాటర్ ట్యాంక్ ఆపేశారు, ఎండోమెంట్ సమస్య వచ్చేటప్పుడు ఏ నాయకుడు వచ్చాడండి, ఎవడో వచ్చేవాడు కాదు. అనకూడదు కానీ ఆ టైంలో ముత్యాలరాయుడు గారు చెప్తే ఎవరినొకరిని పంపించేవారు, అధికారులు ఫోన్ చేసేవారు, ఏంటి అక్కడ జరుగుతుందా ఆడ ఈడని కాదు. ఆయనలో ఉన్న ఇంకో క్వాలిటీ ఏంటంటే నీతిగా వెళ్ళమనేవాడు. మనం ఏదైనా చేసామనుకోండి, నీ మీదకి ఎందుకు వచ్చాడు, అసలు ఏం జరిగిందో నిజం చెప్పని ఆయన ఎంక్వైరీ చేసి కనుక్కునేవాడు. తప్పే తోరే నీదే తప్పు అని చెప్పేసేవాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూసేవాడు కాదు. అయ్యి బాబోయ్, అలాంటి నాయకుడిని నేను చాలా మందితో తిరుగుతానండి. ఏ టైంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు అన్న, లేదంటే ఏదైనా అసెంబ్లీలో ఉన్న తర్వాత ఏం చేస్తారు, ఏట్రా ద్వారా ఏంట్రా ఫోన్ చేసామని అడుగుతారు. ఏంటి పరిస్థితి ఎవరో చేయరండి అసలు. అయ్యి బాబోయ్. ఇప్పుడు మీ సర్పంచ్ పదవీ కాలం అయిపోయింది, తర్వాత గ్రామానికి సర్పంచ్ ఎవరైతే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం సార్? ఏదైనా గ్రామంలో యూత్ ఉన్నారండి, చాలా మంది యూత్ ఉన్నారు, కానీ మా గ్రామంలో రావడానికి ఎవడైనా చేస్తే ఆడి మీద బురద ఆడు రాకూడదు, ఎప్పుడు నేనే ఉండాలి నేనే దోచుకోవాలి, దీనికి అలవాటు పడిపోయారు. నేనే బాగుపడాలి అని తప్పితే కొంతమంది ఎలా ఉంటారంటే గొడవలు అయితే కదా డబ్బులు వస్తాయి, డీజిల్కి వేయాలి, లేకపోతే ఖర్చులకు ఉండాలి, తాగడానికి ఉండాలి, ఎప్పుడు గొడవలు పెట్టాలి, గొడవల నుంచి లబ్ధి పొందాలని చూసే నాయకులు ఎక్కువ మంది. ఇంకా పాత వాళ్ళందరినీ వదిలేయాలండి. ఇప్పుడు అంతా యూత్ వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి.
అని ఉంది. మా గ్రామంలో కూడా యూత్ చాలా మంది ఉన్నారు, కానీ సర్పంచ్గా చేయడానికి ఈ ముందు వాళ్ళు చేసిన అలవాట్ల వల్ల సర్పంచ్ చేయడానికి భయపడుతున్నారు. అవునండి సార్. ఏంటి గొడవలు ఇవన్నీ ప్రతిది మంచి చేద్దామంటే తిరిగి వాళ్ళ మీద వాళ్ళ మీద పోతారు, అంతేగాని వాళ్ళు చేయరు. అవును. కాబట్టి యూత్ ఎలాగని రావాలని చెప్పి నేను కొంతమందిని అడిగాను. ఓకే. కానీ అన్నగూడదు వరి సన్ముఖ్ కుమార్ అని ఉన్నాడు. అతను డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది. ఆయన ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. ఒరే గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలి, పెరిగాం కాబట్టి నేను ఉంటాను వెనకతల. నా అనకూడదు కానీ ముత్యాలరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఆయన కూడా చెప్పారు, ఒరే మంచి వాళ్ళు ఉండాలి. ఇంకా ఇంతకుముందు ఆయన ముందు చేసినవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి ఎవరైనా మంచి వాళ్ళు కుర్రోలే యువత ఉండాలని చెప్పి సన్ముఖ అతనికి వద్దన్నాడు ముందు. బాబాయ్ నువ్వే ఉండేటట్టు నువ్వే ఇది లేదు ఒకటే, నేను వేసిన నాకు వ్యాపారాలు ఉన్నాయి, ఊరు గురించి మనం పుట్టు పెరిగా ఏదో చెయ్యాలి, ఇలాగ ఎవరికి అవకాశం రాదు. నీకెందుకో నాకు అప్పుడు జయరాం ఎందుకైతే నాకు దోషం నేను చేశాను, అలాగే నీ వెనకతలు నేను ఉంటాను, నువ్వు చెయ్యి, గ్యారంటీ ఉంటుంది. దేనిపై ఊరికి చేరి మళ్ళా తీసుకెళ్లి జయరాం ఏ ఉద్దేశంతో అయితే నా చేతుల్లో పెట్టాడో అదే విధంగా తీసుకెళ్లి వీడి చేతుల్లో పెడుతున్నా. ఈడ ఆ టైప్ కాదు, అంటే ముందోళ్ళ టైప్ కాదు, తీసుకొని ప్రతి దాని దగ్గర క్యాష్ సర్టిఫికేట్ అందరూ 5,000, 1,000 రూపాయలు 500 తీసుకుంటారు. ఈ సొంత డబ్బులతో పెడతారు. మెయిన్ చేస్తాడు, ఏదో ఒకటి చెయ్యాలని తప్పన ఉంది. అదే విధంగా యూత్ ని పెట్టాలి. నాకు ఏ విధంగా జయరాం తీసుకెళ్ళి ఊరిని ఇదిగో మా నీ దగ్గర పెట్టాం కలిసి చేద్దాం అన్నాడు, అదే విధంగా ఇప్పుడు సన్ముఖ్ కుమార్కి చేస్తే బాగా చేస్తాడండి. అతని వెనకతలు ఉంటా, అతని సపోర్ట్ ఉంటా, నా చేత నేను సహాయం చేస్తాను, మంచోడి చేతిలో పెడతాను నమ్మకం ఉంది. ప్రజలు కూడా దీన్ని చూడాలి, ఎందుకంటే చూసారు ఇప్పటి వరకు ముందు ఎలా చేశారు, నేను ఎలా చేశాను, ఇప్పుడు ఇవన్నీ చెప్పాను. అదే విధంగా ఆడి చేతుల్లో పెడితే గ్యారంటీ చేస్తాడు, అవినీతి అనేది తీసుకోడు, రూపాయి తీసుకోడు, ఎప్పుడూ రెస్పాండ్ అవుతాడు. కాబట్టి యూత్కి ఇస్తే బాగుంటుంది, అంతేగాని మన స్వలాభం గురించో ఇంకో దాని గురించో కుటుంబాలు ఇవన్నీ పక్కన పెట్టియండి. ప్రచారం కోసం పదవి కోసం సర్పంచ్ పదవి వద్దు, గ్రామానికి సేవ చేసే వాళ్ళే కావాలి. ఇది నా కుటుంబం అనుకొని చెయ్యాలి. అలాంటి వాడు ఉన్నాడంటే ఊర్లో ప్రస్తుతానికి అతను ఉన్నాడండి. నాయకుడు పర్ఫెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఆ గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. మంచి ఒకటి చేస్తాడు, ఎందుకంటే అలాంటి ఆలోచన లేవు. ఆడి దగ్గర తినేయాలి, దగ్గర తినేయాలి. నేను ఈ 5 సంవత్సరాలు స్టార్టింగ్ నుంచి అనేటప్పుడే నేను గమనిస్తూ ఉంటాను. జయరాం ఉండేటప్పుడు కూడా అనుకున్నాం, ఆడు కూడా అనేవాడు మాయా తర్వాత ఏమైనా అయితే నువ్వు 5 సంవత్సరాలు ఉంటాను అనుకున్నాను, తర్వాత ఏంటో ఆయన ప్రిపేర్ చేయాలి ఇప్పటి నుంచే. కానీ ఆడు ఉండడో డౌట్, ఆయన ఒక కంట కనిపెట్టు అని కూడా. అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు, కానీ నేను కొద్దిగా ఏజ్ లో ఉన్నాడు, వాళ్ళకి ఆలనా పాలన ఎంజాయ్ చేయాలి, ఉంటారు. మనం ఆ స్టేజ్ నుంచి వచ్చి అండ్ అప్పటి నుంచి అబ్జర్వ్ చేయాలి, 2-3 సంవత్సరాలు అబ్జర్వ్ చేశాను. చేసిన తర్వాత అలా ట్యూన్ చూసి అబ్జర్వ్ చేసి ఒకరోజు నేను అన్న జయరాం చనిపోయాడు అప్పుడు అనేటప్పుడు కూడా నీ పేరు టాపిక్ వచ్చింది 2-3 సార్లు, కాబట్టి నువ్వు ఉండు. నాకు ఇప్పుడు అలాగే వచ్చింది, ఆడికి ఆడ అంత దూరదృష్టి ఎక్కువ వాడికి. సరే, అంటే ఇప్పుడు మీరు షణ్ముఖ్ గారిని అభ్యర్థి కింద సపోర్ట్ చేస్తానంటున్నారు, మరి మీరు రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే? చూద్దామండి. అంటే ప్రస్తుతానికి అయితే సర్పంచ్ 5 సంవత్సరాలు ఉన్నాను, అయితే నేను ఇంకా ఊరికి ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచన అయితే ఉంది. అది ఏ విధంగా ఏంటి రాజకీయాల్లోకి ఇంకా వెళ్దాము అంటే ఏదైనా ముత్యాలరెడ్డి గారు సపోర్ట్ ద్వారా. సో మీరు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత నవరత్న పథకాల మీద మీ ఉద్దేశం సార్? నవరత్న పథకాలు ఏంటంటే చాలా మంచివండి అవి, కానీ మన జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోయారు. ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే అనౌన్స్ చేసేటప్పుడు చేసేసినట్టుగా చెప్పుకుంటారు. ఆయన ఏంటంటే చేసిన తర్వాత కూడా చెప్పుకోలేకపోయాడు ఆయన ప్రతిదీ కూడా. అంటే చేసుకునేది చెప్పుకోలేకపోవడం వల్లే 11 సీట్లు పరిమితం అయ్యారంటారా? అంతే, ఆర్భాటాలు ఇవన్నీ. ఆయన ఏంటంటే ధైర్యంగా ఉండేవాడు, నేను ప్రతి ఇంటికి నేను ఏదో రూపంలో డబ్బులు పథకాలు అన్ని ఇచ్చాను, నాకు వేస్తారు అని ధైర్యం మీద ఆయన ఉన్నాడు. కానీ మరి ఎందుకు అలాగా చేశారనేది అలాగా నాకు తెలిసి ఏ సీఎం
అంత విధంగా చేయలేరు. అనకూడదని చెప్పింది చేస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పినవి ఎక్కడ చేశారండి? సూపర్ 6 పథకాలు ఎక్కడండి? ప్రతి ఆడపిల్లకి అంత 1500 అంత ఇస్తాను. అవును. ఎక్కడ ఇచ్చారండి? నిరుద్యోగ ప్రతి ఇంట్లో నిరుద్యోగ ఉద్యోగం అన్నారు, వృత్తి. ఎక్కడ ఇచ్చారు? ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తా అన్నారు, ఎక్కడ ఇచ్చారండి? కొత్త పెన్షన్లు ఎప్పటికి వచ్చి ఇవ్వలేదు సార్, ఒకటి కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఏమన్నా చనిపోయిన వెంటనే ఇచ్చేవారు. అసలు ఇప్పుడు ఎక్కడండి? ఏ పథకం మా గ్రామంలో ఇప్పటికి వచ్చి ఒక పథకం కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఏది అవ్వలేదండి. ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర అయిపోయింది. అలా అప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉండేటప్పుడు కూడానండి వైసీపీలోకి వెళ్ళక ముందు వైసీపీలోనే ఉండేవాడిని, కానీ వైసీపీ కాదని అలా ప్రాపగండ చేశారు కానండి. ముందు నాన్నగారు కాంగ్రెస్ మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు అందరూ ఉండేటప్పుడు అప్పుడు ప్రతి చుట్టుపక్కల గ్రామాల్లో పథకాలు ఇన్ని వస్తుంటే ఇన్ని డెవలప్మెంట్ అయితే నేను వెళ్ళకుండా ఆయనతో నన్ను దూరం చేశారని చెప్పి నేను వెళ్ళి కలిసి అన్న ఇది పరిస్థితి అంటే అప్పుడు వెళ్ళగా నాకు అప్పటి వరకు మా గ్రామంలో అభివృద్ధి జరగకపోతే 1.5 yearలో చేస్తారు. చాలా అండి బాగా చేశారు. సో అయితే కూటమి ప్రభుత్వంపై మీ ఉద్దేశం ఉంది? చెప్పింది చేయరండి, చెప్పింది ఏది చేయరు. అయితే అప్కమింగ్ 2029 ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తుంది? మా గ్రామానికి అయితే ప్రతి ఇంటికి ఒక బాండ్ పేపర్ ఇచ్చారు హౌసెస్ కి సంబంధించి. టీడీపీ గవర్నమెంట్ ప్రచారానికి ముందు ఓకే, ప్రతి ఇంటికి ఇవి bond అమలు paper చేస్తామని. ఇచ్చారు. అది చేస్తాం ఇది చేస్తామని ఓకే. ఎక్కడ చేశారు? చెయ్యాలి, చేస్తా అందరూ సపోర్ట్ చేస్తారండి, ఎందుకు చేయరండి? వాళ్ళు ఏంటండి చెప్పింది ఏది చేయట్లేదు. మాది కోటపాడు మండలం లంకవనపాలెం గ్రామం అండి. నాన్న కోరిపోల చిన్నమ్మలు వార్డు నెంబర్ నుండి. మా సర్పంచ్ గారు ఆచలపు దొరబాబు గారు మా ఊరికి చాలా మంచి పనులు చేశారు. అయినా ఆయన సొంత నిధులతో కొన్ని చేశారు. ఆయన సొంత నిధులతో చేశారు, తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చారు. అలాగే వాటర్ ట్యాంక్ కట్టారు, స్కూల్ బిల్డింగ్ కట్టారు, తర్వాత మాకు కాలువలు అవి డైరెక్ట్ ఆ కాలువలు కూడా చేయించారు. చాలా మంచి పని చేశారు. అదే ఆయన సొంత నిధితో మన పైడి తల్లి అదే బంగారు తల్లి గుడి కూడా కట్టించారు. మంచి మంచి పనులు చేశారు. ఆయన మాకు ఒక దేవత తల్లి గుడి కట్టాలన్నా ఆయనే ఇచ్చారు. 1,00,000 రూపాయల వరకు మాకు ఇచ్చేశారు. ఆయన మళ్ళీ పెద్ద పోస్ట్కి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. చాలా చాలా మంచి పనులు చేశారు. ఒక వార్డు నెంబర్గా నేను చెప్తున్నాను. ఆయనతో తిరిగి నేను కొన్ని నేర్చుకున్నాను. ఆయన మంచితనం, ఆయన మాట్లాడే విధానం అవన్నీ చాలా మాకు నచ్చాయి. అంత మంచి వ్యక్తిని ఇంక మేము ఎప్పుడు చూడము. అంత మంచి వ్యక్తి మా ఊరికి వచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉందండి. చాలా మంచి పనులే చేశారు. ఆచలపు దొరబాబు గారే మాకు ఈరోజు ఉండాలని మేము ఇంకా పెద్ద పోస్ట్కి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. నేను ఎర్ర సూర్యబాబుని, రిటైర్డ్ ఎంప్లాయ్, లంకవానిపాలెము. నేను మరి వేసలు దొరబాబు అంటే మా అబ్బాయి లాంటి వాడు. అతను మరి ఈ ఊరికి ఎన్ని చేశాడో అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు. ఎప్పుడైనా ఎవరికైనా మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి ఆయన ఇష్టపడాడు. రెండోది, అటువంటి మనిషి ఉన్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా కష్టకాలంలో పాలు పంచుకుంటాడు. అందుకని మనం అతనికి సంపూర్ణంగా మద్దతు ఇద్దాము. ఇది నా అభిప్రాయము. లంకవానిపాలెం వేసలపు సత్యం గారు గత కాలం నుంచి ప్రెసిడెంట్ చేశారు, ఎంపీటీ చేశారు. రాజకీయంలో చాలా కాలం నుంచి ఆయన మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ముందుకు నడిపించి మమ్మల్ని రాజకీయంలోనూ ఆయనతో పాటు మమ్మల్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఆయన కుమారుడు వేసలపు దొరబాబు గారు కూడా మా 3 గ్రామాలకి తర్వాత మంచిగా అన్నీ చేస్తారని మేము ఆశిస్తూ ఆయన్ని రాజకీయాల్లోని మంచిగా చూడాలని ముందుకు తీసుకెళ్లాలని మేమందరమే ఆలోచించుకొని ఈ నిర్ణయానికి వచ్చాము. అలాగే దొరబాబు గారు కూడా మాతో పాటు సహకరించి మమ్మల్ని అందరినీ